వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా సమీపంలో ఏర్పడ్డ అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. దీంతో పాటు కోస్తాంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో ఏపీలో ఇవాళ మేఘావృతమైన వాతావరణంతో పాటు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానంగా ఉత్తర ఈశాన్య తెలంగాణ పరిధిలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొమరం భీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో వర్షాలు అధికంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఇక హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో మోస్తరు జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. పగటిపూట ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని అంచనా వేసింది.